పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ సంతకం పెట్టిందో, బీఆర్ఎస్ పేరు మీద సంతకం పెట్టిందో ఆ రోజే తెలంగాణలో ఆ పార్టీ చచ్చిపోయినట్టే లెక్క. అందుకే ఓడిపోయారా మీరు అందరు? అది ఒక సెంటిమెంట్. అది టీఆర్ఎస్ అనేది సెంటిమెంట్, బీఆర్ఎస్ అనేది అధికార దాహం. నా దృష్టిలో అంటే రాష్ట్రం వరకు అన్నప్పుడు సెంటిమెంట్ వస్తుంది, దేశం మొత్తం అన్నప్పుడు సెంటిమెంట్ రాదు కదా. అది రాలే. నెంబర్ 1 అన్ని సమీక్ష, అన్ని నియోజకవర్గాల సమీక్ష పెట్టినప్పుడు కూడా ఇది ఇది బయటకు వచ్చింది నాదంటే. తర్వాత రెండవది, మేము బాగా పనులు చేస్తున్నాం కదా అని ఎవరికి అందుబాటులో లేకపోవడం కావచ్చు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక 5,000 మందిని నామినేటెడ్ పోస్టుల డైరెక్టర్స్గా దాంట్లో దిట్ట పెట్టే పరిస్థితి ఉండే. అది పెట్టలేదు. సో తర్వాత మొత్తము ఇట్లయిపోయి అధికార వికేంద్రీకరణ జరగలేదు. ఓన్లీ అక్కడే అన్ని నేను చేస్తాను లేదా, పని అవుతుందా లేదా, బస్ కథ. అంటే ఇన్వాల్వ్మెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉదాహరణకి రైతు బంధిస్తాం, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. 2,000 పెన్షన్ ఇస్తాం, ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. రైతు బీమా ఇస్తాం, డైరెక్ట్ చెక్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎట్లా మొత్తం అది అయిపోయే వరకు అంటే అపాత్ర ధర్మం లెక్క అయిపోయింది. అడిగితే ఇస్తే వానికి అబ్బా అమ్మా ఎంత గొప్ప లక్ష్మీనారాయణ గారు పనిచేసిండ్రు అనుకుంటారు. ఏమడగా ముందు పిలిచి నువ్వు ఇస్తాను, నేను అడిగినా ఎందుకు ఇస్తాను అనే పరిస్థితి. అట్లా అదొకటి అయింది. ఇది మొత్తం కలిసి ఎక్కడ దాకా పోయింది? ఓన్లీ 1.8% ఓట్స్ తోటే ఓడిపోవడం. ఎంత తక్కువ చెప్పండి. మీరన్నా ఎంత పరిస్థితి అంటే నిజంగా ఉద్యమకారులు ఆదుకున్నది అయిపోయి ముచ్చట. ఉద్యమకారులు ఒక ఆదుకొని వాళ్ళకి ఎవరికో ఇంత పెన్షన్ 40 మంది ఎమ్మెల్యేలు మార్చాలి అనుకున్నారట కదా సార్, అది కూడా మార్చితే అయిపోయేదేమో కనీసం. అంటే ఒకటి మనం అందరం అనుకుంటాం కానీ పోస్ట్ మార్టం చేసుకుంటే ఇట్లా ఎన్ని వెళ్తాయి. కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మా చావుకి 1,00,000 కారణాలు తెలుసుగా. పోస్ట్ మార్టం డాక్టర్ కదా. అందుకనే తప్పకుండా అన్ని కారణాలు ఉంటాయి. ఏదేమైనా కూడా మొన్న 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ పూర్తి 26వ సంవత్సరానికి ఎంటర్ అయినప్పుడు వీటన్నిటినీ 25 సంవత్సరాలు ఏం పూర్తి చేసుకుంది? టీఆర్ఎస్ పార్టీ ముగింపు సార్. సిల్వర్ జూబ్లీ ముగించుకొని 26వ సంవత్సరానికి ఆవిర్భావ దినం రోజు నిర్ణయం ఏంటి అంటే, మనము చేసిన తప్పులను తెలుసుకొని అవి జరగకుండా చూసుకుంటూ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా మనం మళ్ళీ ప్రజా పోరాటం చేయాలి అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎన్నో 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 అలివిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి అలా అందరం ఎక్కి ఆయన ఇలా తిట్ల పురాణంతో సంసారం వెళ్ళదీస్తాడు. సో దాన్ని మరి ఎక్కడికక్కడ అండగట్టడానికి మనం అందరం మీ వాళ్ళు కూడా తిడుతున్నారు, మరో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పడం జరిగింది. తిట్టడానికి దానికి వాల్యూ ఉండదు. దాన్ని ఏమంటారు మామూలుగా ముందు కేసు పెడితే ఓకే, కౌంటర్ కేసు పెడితే ఏముంటుంది, దానికి ఏముండదు అంత వాల్యూ. ఇప్పుడు అంటే ప్రజా ఉద్యమం అంటే ఏంది? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడతారా? అప్పుడు ఆంధ్రోళ్ళు మళ్ళా దోచుకోపోయినారు, నీళ్లు నిధులు నియామకాలు. మనోడే బయట వచ్చి ద్రోహం చేస్తే బయటికి వెళ్ళే టైం వేస్తాం, ఇంట్లో కనిపి పాతరేస్తాం. ఇప్పుడు ఇది అన్నట్టు కాలేజీ చెప్పినట్టు ఇది ఇప్పుడు ఇంట్లోనే ద్రోహం చేస్తే ఇంట్లో పాత్ర. ఏదైనా మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి బీఆర్ఎస్. సో వాట్ ఎవర్ యూ డు నాట్ సెండ్ ఆ సెంటిమెంట్ వేరు, ఇది అభివృద్ధి మీద సెంటిమెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఎన్ని రకాల పనులు చేసినాం ఇప్పటి వరకు. ఇంకా నేను ప్రభుత్వ పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా మాట్లాడు. ఈరోజు ఏ గ్రామంలో అయినా ఒక ఊరు తీసుకోండి, ఆ ఊర్లో ఒక ఇల్లే తీసుకోండి, ఆ గ్రామంలో ఒక ఇల్లు తీసుకోండి, ఆ ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి నల్ల ఇచ్చినాం, ఆ ఇంటి రైతు ఉంటే రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఆ రైతు తల్లి ఉంటే 2,000 పెన్షన్ చేసినాం, ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 చేసినాం, బిడ్డకి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, బిడ్డ కానుపు అయితే న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఇచ్చినాం. తర్వాత ఆ ఇంట్లో వితంతు ఉంటే 2,000, హెచ్ఐవి పాజిటివ్ ఉంటే 2,000, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే 2,000, ఆ రకంగా కూడా ఇచ్చినాం. ఆ ఇల్లు మత్స్యకారుల ఏది ఉంటే చేపలు ఇచ్చినాం, చేపలు పట్టడానికి గొర్రెలు ఇచ్చినాం, అమ్ముకోవడానికి వాహనాలు ఇచ్చినాం. ఇట్లా గొల్ల కుర్మలు ఉన్నాయంటే గొర్రెపిల్లలు ఇచ్చినాం, పొట్టేలు ఇచ్చినాం. అంటే ఇప్పటి వరకు ఆ ఇంటిల్లి పాదులకు ఏదో స్కీమ్ అందింది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదనంగా ₹1 అందలే ఆ ఇంటికి. అయిపోయింది కదా. ఆ ఊరిని తీసుకుందాం, అది చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ, ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము,
శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణము, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు. అదే సార్ ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ, తర్వాత రోడ్లన్నీ గొప్పగా మరమ్మతు చేసినాం, చెక్ డ్యాములు వేసినాం. అంటే ఇన్ని చెప్పుకోవడానికి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నడుతున్నాయి, కానీ అదనంగా ఒక్క పైసా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మేము ఇచ్చినామని ఎన్ని హామీలు ఇచ్చే చెప్పే, ఓ తులం బంగారం ఇత్తివా ఇవ్వకపోతే, మహాలక్ష్మి పేద ఒక మహిళకి 2500 ఇత్తివా ఇవ్వకపోతే, వికలాంగుడి 200 పెంచి 6000 ఇచ్చినావా ఇవ్వకపోతే, నిరుద్యోగ వృద్ధి ఇచ్చినావా లేకపోయా, 2 లక్షల ఉద్యోగం వచ్చినా ఏమి చేయకపోయా, చెప్పుకోవడానికి ఏం లేదు. మేము కూడా ఇస్తున్నాం అంటే కేసీఆర్ ఇచ్చినా నువ్వు ఇస్తున్నావు అంటారు. ఇప్పుడు ఏ ముసలామని అడిగినా కూడా కేసీఆర్ వస్తాడే అయ్యా, కేసీఆర్ వస్తున్నాయా, రేవంత్ అయితే వస్తలేమంటారు. మీరు అన్ని ఇచ్చిండ్రు ఇంటింటికి, కానీ మీకు అహంకారం ఎక్కువ అయిపోయి ఓడిపోయారు. ఉంటాం కదా, ఇచ్చినప్పుడు అది వచ్చింది, కాదని అనట్లేదు కదా దానికి. మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిండ్రు, చాలా కీలకంగా పనిచేసిండ్రు. ఎంఆర్పిఎస్ ఉద్యమంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చిండ్రు. ఇవాళ తెలంగాణలో ఏబిసి ఇంతకుముందు మీరు చెప్పినట్టు వర్గీకరణ జరిగింది. నా దగ్గర ఒక డాటా ఉంది, నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఏబిసి జరగడం వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? సో ఏ లక్ష్యం కోసం అయితే కృష్ణమాదిగా ఆయన అనుకున్న వాళ్ళందరూ కలిసి పోరాటం, మేము కూడా ఉండి పోరాటం, లక్ష్యం అయితే నెరవేరలేదు. కారణం ఏంటంటే 80% మాలలో ఒక పేపర్ ఉంటుంది, బండల్స్ ఉంటుంది, 80% కంప్యూటర్ మాలలకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు కానీ, ఓపెన్ చేస్తా, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, విద్య కానీ, మాలలు దీన్ని ఎక్కువ వాడుకుంటున్నారు. మాదిగలకు రాలేదు అనే కాన్సెప్ట్ ఎస్సీ ఏబిసి కావాలనుకున్నాం. కానీ ఈరోజు ఏమైపోయింది అంటే, ఎస్సీ ఏబిసి చేయమంటే డీని కొట్టేసింది, ఏల తీసుకొచ్చేసి ఎదిగిన కులాలను పెట్టడం జరిగింది. ఇప్పుడు పంబాల అని ఒక ఎదిగిన కులం ఉంటుంది. అంటే అంతకుముందు అది ఎక్కడ ఉండేది, ఏబిసి ఉండేది అంటే అది బీలో ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీలో ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీలో ఉంది. అట్లా అయితే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిండు, వాళ్ళకి ఉన్నాయే జస్ట్ 994 ఓట్లు, దాంట్లో 100 మందికి ఉద్యోగాలు ఉంటాయి. అదే డక్కలి వాళ్ళు ఉంటారు, 2400 పాపులేషన్ ఉన్నది. అంతకుముందు బీలో ఉండేవాళ్ళు తీసుకుపోయి ఏలేసి వాళ్ళకి సర్టిఫికెట్లు దొరకలేని పరిస్థితి, వాళ్ళకి ఒక్కలకు కూడా నౌకర్ లేదు, వాళ్ళు కూడా అత్యధికంగా వెనుకబడ్డదని అల్లేసారు. తర్వాత బుడగ జంగాలు ఎప్పుడు బీలో ఉండేది, వాళ్ళు 1,33,000 ఓట్లు వాళ్ళని తీసుకుపోయి ఏల వేసే కార్యక్రమం. మన్నెపల్లి ఉన్నారు, మన్నెపల్లిని తీసుకుపోయి సీల ఉంచండి, మన్నెపల్లిని తీసుకుపోయి సీల ఉంచండి. వాళ్ళకి ఎందుకంటే బీలో వాళ్ళది ఎక్కువ కావాలి, సీల వాళ్ళకి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో, పర్సెంటేజ్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుపోయి అనలేయడం జరిగింది. సో ఓవరాల్గా 33 లక్షల మాదిగలు ఉంటే వాళ్ళకేమో 9%. సో వీళ్ళకి వచ్చేసే వరకు వీళ్ళకు 15 లక్షలు ఉంటే 5%. అంటే మాకు 30 లక్షలు ఉంటే 10% రావాలి కదా. మాది సింగిల్ క్యాస్ట్ 33, 33 లక్షలు. కానీ వర్గీకరణ చేసింది ఏ బేస్ మీద సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల మీద. మీరు ఎట్లా ఒప్పుకుంటారు దాన్ని? నేనేమంటున్నా, అసాంఘికంగా జరిగింది అది, అశాస్త్రీయంగా జరిగింది అది, న్యాయం జరగలేదు. అయితే ముందైతే ఏబిసి కృష్ణమాదిగని ముందైతే ఏబిసి జరగని, జనాభా లెక్కలు పెరిగిన తర్వాత అప్పుడు చూద్దాం అనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అధికారం వాళ్ళది కదా, మనం ప్రతిపక్షంలో ఉండి తప్పైంది, అశాస్త్రీయంగా జరిగిందని మాత్రమే చెప్పగలం, కానీ ఉదాహరణతో సహా చెప్పగలం. కానీ వాళ్ళని తీసుకో ఇప్పుడు ఏమవుతుందంటే, అందరు ఇప్పుడు మళ్ళా ఈ పంబాల బుడగ జంగాలు, తర్వాత డక్కలు అందరూ ఏలు ఉన్నారు అనుకో, మళ్ళీ ఎవరికి వస్తే మళ్ళీ పంబాలకి ఉద్యోగాలు వస్తాయి కదా. ఏలో ఉన్న ఉద్యోగాలని మళ్ళీ ఇప్పుడు ఎస్సీలలో అంతో ఇంతో డెవలప్ అయినటువంటి మాలా మాదిగ కమ్యూనిటీల కింద ఈ ఉపకులాలను పెట్టడం వల్ల తిరిగి మళ్ళీ మాల మాదిగలకే న్యాయం జరుగుతుంది తప్ప కింద వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది? నా అబ్జర్వేషన్లో నేను వేదికల మీద మాట్లాడింది అదే. మొత్తం ఎంత జనాభా మాదిగా ఉన్నారో ఒక గ్రూపు, ఎంత జనాభా మాల ఉన్నారో ఒక గ్రూపు, ఉపకులాలన్నీ కూడా ఒక గ్రూపు. అత్యధికంగా వెనుకబడ్డ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్లకు ఒక కార్పొరేషన్ ఇచ్చేసి, వాళ్ళ కార్పొరేషన్ పరంగా వాళ్ళని అభివృద్ధి చేసి స్పెషల్గా వాళ్ళకు డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం ప్రపోజ్ పెట్టాం. కానీ ఎవరింటాడు మనం ప్రపోజ్ కాదు. ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఉంది సార్ ఇక్కడ. గవర్నమెంట్ మీరు ఉద్యోగంలో చేసిండ్రు, మీకు అన్నీ తెలుసు. రోస్టర్ పాయింట్ ఉన్నది. నేను డాటాతో సహా మీ ముందు చెప్తున్నా, ఇది నేను తెచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చిన డాటానే. మొన్న వచ్చిన నోటిఫికేషన్లలో మాలా కానీ మాలా కమ్యూనిటీ కింద 20 గ్రూప్ 3 కింద 26 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా లేదు సార్ వాళ్ళకు.
ఇప్పుడు ఇదేం న్యాయం చేసినట్టు మీరు చూడండి. అంతే కదా, అందుకనే అశాస్త్రీయంగా ఉందని ఒక మాటను కొట్టేసినాము. ఆ, ఇదంతా ఒక రోజంతా 2 గంటలు 3 గంటలు చర్చ పెట్టేంత Subject ఇది. సబ్జెక్ట్ అది. సో అది మరొకసారి డిస్కస్ అంటే నేనేమంటున్నా సార్ అంటే ఇక్కడ మన ఇద్దరు దీనికి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం కదా. మీరు అనేది అదే, నేను కూడా అనేది అదే. అశాస్త్రీయంగా జరిగింది Yes. లేదు, మంచిగా జరిగింది.